తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మహాకుంభమేళ జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఎంతో వైభవంగా జరగబోతోందండి. అసలు అంచనాలైతే ఇంతకు ముందు కన్నా భారీగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎన్నో కోట్ల మంది స్నానాలు ఆచరించడానికి వస్తారని చెబుతున్నారు. యూపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి జరుగుతున్నది ప్రయాగ్రాజ్ లో. చాలా మందికి వెళ్ళాలని కోరిక ఉంది కదా, కానీ ఎలా వెళ్ళాలి? అసలు ఈ కుంభమేళ విశిష్టత ఏంటి? ఎందుకు స్నానం ఆచరించాలి? ముందుగా సాధువులందరూ వస్తారని చెప్తారు, అది నిజమేనా? వాళ్ళని మనం దర్శించుకోగలమా? వాళ్ళు ముందుగా రావటానికి, స్నానం ఆచరించడానికి కారణాలు ఏంటి? ఇలా చాలా విశేషాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు స్వామి సిద్ధయోగి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం అండి. జై గురుదత్త. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. 8 ఏళ్ల బాబుని చూసానండి. తను అఘోరి ఇందులోకి వచ్చారు. మొత్తం మిగతా సాధువులందరితో పాటు ఉన్నారు. అంటే ఆ వయసు వాళ్ళు కూడా వస్తారా? దీక్ష మొదటిది ఇస్తారమ్మా. ఇప్పుడు మాది ఉంది, మొదటిది అయింది, రెండోది అయింది, 2 అయినాయి అంతే. ఒక రుద్రాక్ష ఇస్తారు, తర్వాత 2 వేస్తారు, తర్వాత 3 వేస్తారు. అయితే ఇది మధ్యలో అరుణాచలంలోది. అరుణాచలం వెళ్ళినప్పుడు అగ్నిలింగం దగ్గర అనుకోకుండా ఒక స్వామి చేతిలో పెట్టారు. అందుకని ఇది వేసుకున్నా. కానీ 1, 2 దీక్షలు అయినాయి. 5 దీక్షలు పూర్ణంగా అయితే పూర్ణ యోగం అయినట్టు. అది ఒక నియమం ఉంటుంది. ఇంకా వేరే వాటిని మేము ఇది భద్రపరుచుకుంటాం. మాకు నిజమైన ఆస్తులు ఇవే. ఇప్పుడు మిగతా ఎన్ని వేసుకుంటాం, ఏదో ఒక రూపం, గురువు గారి రూపం. కానీ ఇది గురువు ఇచ్చిన మంత్రం. అది ఏదైనా సరే, గురువు ఇది ఇచ్చిన, ఇది నాయన నీ దగ్గర పెట్టుకో అంటే అదే పవిత్రం. పవిత్రక చిహ్నము అది పుల్లన, రుద్రాక్షణ, విభూత, లేకపోతే ఒక చిన్న మీకు అవసరం. మా గురువు గారు అనుకోకుండా ఒక సందర్భంలో నాకు విద్య నేర్పినప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగారు. కొంచెం అంత చిన్న బాటిలే, తాగేది పక్కన పెట్టారు. ఎమ్మడే నేను దాన్ని తీసుకొని ఇప్పటికీ దాన్ని మా గురువు గారు తాగిన ప్లాస్టిక్ బాటిల్ అని దాన్ని నా పవిత్రంగా పెట్టుకున్నాను. ప్రేమకు హద్దులు ఉండవు. అది భగవంతుడి మీద ప్రేమ అయి ఉండాలి. మనం ఇది ప్లాస్టిక్ బాటిల్ అండి అంటారు. గురు స్పర్శ. వారికి పాదాలు కడుగుతాం కదా, ఆ జలం అంతా ఒక బాటిల్ ఎత్తి పెట్టుకుంటాం. రోజు కొంచెం తీర్థం తాగుతుంటాం. గురుధార. మనం ఎప్పుడైనా పవిత్రమైన గురువులు మీరు ఎప్పుడైనా అనుకున్నప్పుడు, మీ గురువు అనుకున్నప్పుడు వారి పాదాలు కడిగిన నీళ్ళు డబ్బాలో పెట్టుకుంటే నేను నా భావన దాన్ని తీర్థంగా ఉదయాన్నే తీసుకుంటాం. ఇంతకంటే జీవితాన్ని ఇది మా జీవితం. అది ఏంటంటే గురువు ధర్మబోధ చేయమన్నాడు ప్రపంచానికి, నువ్వు వెళ్ళిపో, ధర్మాన్ని బోధించన్నారు కాబట్టి ఈ ప్రయాణం తప్పమ్మా. ఈ జగత్తు ఎప్పుడైనా మేము తొందరగా మేము హిమాలయస్కి వెళ్ళాలని, ఎందుకుండదు తల్లి దగ్గరికి వెళ్ళాలని. గురుగారు, ఈ కుంభమేళాలో ప్రయాగ్రాజ్ ప్రస్తుతం ఏది జరుగుతుందో ఇక్కడనే కాదండి, సాధారణంగా కుంభమేళాలో చూస్తాము నాగ సాధువులు గాని అఘోరాలు గాని వారే ముందుగా స్నానం చేస్తారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా? ఉంది. వీరు అపారమైన శక్తి సాధించాడు అంటారు కదా. వారు ఎన్నో జపతపాదులు, యోగములు చేసి వారి దేహమునకు శవభస్వం రాసుకొని ఈశ్వర సంభూతంగా మారిపోయి ఉంటారు. అఘోర తంత్రంలో ఉంది ఈశ్వర తంత్రం. ఈశ్వరుణ్ణే అలా నిర్భయంగా ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ చేసి ఉంటారు. ఆ సాధనంతా నదికి అప్పచెప్తారు. అంటే నదే ముందు ఆమె వాళ్ళకి ఇస్తుంది, తల్లి కదా, నది ఇస్తుంది. నది మరలా వాళ్ళకి రివర్స్ వీళ్ళు ఇస్తారు. ఆ నదిలో వాళ్ళు అలా చేయగానే ఆ అమృతధార అనేది ఇంకా పరిపూర్ణమైన అమృత శక్తిగా మారుతుంది. నిజమైన డాక్టర్ చేతిలో ఉన్న ఆయుధం కత్తి ఎంత గొప్పగా ఆరాధిస్తాం. డాక్టర్ గారు మీ వల్ల ఖచ్చితంగా మేలు జరగాలి అని ఒక కత్తి ఇస్తాం. ఒక దుర్మార్గుడి చేతిలో కత్తి ఉంటది, ఒక యోగి చేతిలో త్రిశూలం ఉంటది. అంటే దాన్ని సక్రమంగా వాడినప్పుడు దాని పవరు అంచెలంచెలుగా పెరుగుతుంది. వ్యక్తికి ఉండే గొప్పతనం అది. అంటే నీటిలో కూడా ఆ శక్తి వస్తుంది, ఆ శక్తి పెరుగుతుంది. వీళ్ళు స్నానం చేస్తారు. ఈ భూతాలు గాని, నెగిటివ్ ఆరాస గాని, దయ్యాలు గాని, నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు, రకరకాలు ఎవరైనా గాని వాళ్ళల్లో ఉన్న ఏ క్లేశం అయితే ఉందో, ఏ అసత్య భావాలు ఉన్నాయో అవన్నీ కడగబడిపోతాయి. ఎందుకంటే వీళ్ళ అనుష్ఠాన బలం దాంట్లో ముంచుతాం. ఇన్ని సంవత్సరాలు చేసిన అనుష్ఠాన బలం. అయితే కొంతమంది అనుష్ఠానం చేయకుండా రకరకాల మామూలు వాళ్ళు ఉంటారు. వాళ్ళ కర్మ వాళ్ళు మునిగిన అనుకో, ఈ స్వామి జల్లిది వాళ్ళు పుంజుకుంటారు. అంటే ఆ తర్వాతే సాధారణ ప్రజలు స్నానం చేస్తే వీళ్ళు మునిగారు కాబట్టి ఈ పవిత్రమైన భస్మము సాధు స్పర్శంతో ఇంకా పవిత్రమవుతుంది. వాళ్ళ త్రిశూలాలలో, ఆయుధాలలో, ఒక త్రిశూలంలో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. మీకు ఇది మేము ఏం చేస్తామంటే హోమంలో ఇలా పెడతాం. ఒక సైడ్ హోమం చేసినప్పుడు ఒక సైడ్ పెడతాం.
కాస్మిక్ ఎనర్జీ దీనికి అటాక్ అవుతుంది, ఏది ఉరుములు మెరుపుల వల్ల. ఉమ్, దీనికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అందుకని దీన్ని ఉమ్. అపరిమితమైన శిష్యుడికి తప్ప ఉమ్, ఎవ్వరికి ఈ తగలనీయం. ఉమ్, వాడికి ఈ దార అందాలని, అందరు తగలడానికి లేదు. ఎందుకంటే నెగిటివ్ ఆర్ ఉన్న వాళ్ళకి దీంతోనే కదా తీసేయాలి. ఉమ్, ఎంత పవర్స్ వస్తాయంటే అమ్మా ఈ త్రిశూలానికి, న్యాచురల్ ఆ కాస్మిక్ ఎనర్జీ పవర్స్ అన్ని ఈ పంచలోహాలకు వస్తాయి. ఉమ్, దాన్ని కొంతమంది ఆర్బిఐ రకరకాలుగా ఏవో పేర్లు పెట్టి చేస్తుంటారు లేండి, అది వేరే విషయం. కానీ న్యాచురల్ పవర్ వస్తుంది. ఈ పవర్ తోనే మనం అందరినీ ఆశీర్వదిస్తుంటాం. ఉమ్, గాల్లో, అడవుల్లో, కొండల్లో తిరిగి 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 దీన్ని పట్టుకొని దీనికి ఒక శక్తి ఆపన్నమైంది. దీన్ని ఆటమ్స్ అంటారు. పరమణువు విచ్ఛిన్నం. ఒక ఒక అణువుని పరమణువుని విభూతిని కానీ ఇలా చేస్తుంటే దానికి ఒక పవర్ హీట్ జనరేట్ అవుతుంది. ఉమ్, అలాగే దీన్ని స్పర్శిస్తూ మా సాధన అంతా దీన్ని చేస్తూ పట్టుకోవడంలో దీనికి ఒక పవర్ ఏర్పడుతుంది. ఉమ్, దీన్ని మనం చూడొచ్చు ఎక్కడైనా త్రిశూలంలో కానీ అమ్మవారి చేతుల్లో కానీ రకరకాల శక్తులు దీనికి అమ్మవారి దగ్గర ఆపాదించబడతాయి. ఉంటాయి. అవును. ఇలా ఈ త్రిశూలం వాళ్ళందరూ అలా మునిగి దాంట్లో మునగానే ఈ పవర్స్ అన్ని ఆ జలం ఇంకా శక్తివంతమై ప్రపంచంలో తర్వాత స్నానం చేస్తే వాళ్ళ దుష్ట దోషాలన్నీ పోతాయి. ఉమ్, ఇది త్రిశూలంలో గాని యోగులు అఘోరాలు మునగడానికి కారణం అది. ఉమ్. ఇది భౌతికమైన సైన్స్ పరంగా తెలుసుకునే జ్ఞానం. అయితే కొన్ని ముఖ్యమైన రోజులని చెప్పారు కదా గురువు గారు, ఉమ్. అప్పుడు వీలు పడని వాళ్ళు ఈ ఆ. 45 రోజుల్లో ఎప్పుడు వెళ్తే మంచిదంటారు? ఈ 45 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా అందరూ వెళ్ళి తీరాలా? వెళ్ళి తీరకపోతే అక్కడికి ఎవరైనా వెళ్తే ఆ నీళ్లు తెప్పించుకోవచ్చు. ఇది సులభం కదా. ఆ, వెళ్ళలేరు, కనీసం. ముసలి వాళ్ళు వెళ్ళలేరు. చాలా మంది ముసలి వాళ్ళు మేము వస్తామంటారు. ఉమ్. వద్దులే అమ్మా, మేము నీళ్లు తెస్తాం. దగ్గర నేను అనుకుంటున్నాను 3 సాహి స్థానాల్లో ఒక 60 లీటర్లు కలెక్ట్ చేయాలని. ఉమ్, ఒక 3 క్యాన్లు అమ్మా, 20 లీటర్లు 20 20 లీటర్లు. ఇక వీలైతే మా ట్రక్ ఈయన వెళ్తే దాదాపు ఒక 20 క్యాన్లు ఉమ్, దాంట్లో పెట్టేసుకొని వచ్చేసాం అనుకో. ఉమ్, ఇక్కడ హైదరాబాద్ నగరంలో వీలైనంత ఎంతమంది వస్తే అంతమంది బాటిళ్లలో ఒక దగ్గర ఏదైనా పెట్టి పవిత్రమైన గుళ్ళో చెల్లాలి. చేయాలని ఒక సంకల్పం. మరి ఉమ్, ఈశ్వరుడు ఎలా చేస్తారు? ఉమ్. ఇది ఇది ఉమ్. కుంభమేళ రహస్యాలు, అఘోర నియమాలు రహస్యాలు. ఏమన్నా ఉంటాయండి? ఇప్పుడు సాధారణ ప్రజలుగా ఇప్పుడు నేను నేను వెళ్దాం అనుకుంటున్నాను, ఏమన్నా నియమాలు ఉంటాయా? నియమాలు ఎలా అంటే వెళ్ళాలి, ఎలా ఒకటేనమ్మా. రావాలి? ఉమ్, ఆ, ఈ మాంసభక్షణ మానాలి. అహింసా పరమో ధర్మ. ఉమ్, ఈ ఎన్ని రోజులు ముందు శాకాహారంతో మానేయాలి? ఉండాలి. ఈ 45 రోజులు ఉంటే మంచిది. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఆ చేసేటప్పుడు ఇంకొంచెం సత్వగుణంతో నీ బాడీలో శక్తి ఎనర్జీ అవుతుంది ఉమ్, శాకాహారం ద్వారా. ఉమ్, ఎందుకంటే ఈ అఘోరాలు వీళ్ళు కూడా ఈ 45 రోజులు చాలా నిష్టగా ఉంటారు. ఉమ్, వారి పూర్తి యోగ సాధనలోనే ఉంటారు. ఉమ్, ఆహారం కూడా చాలా తక్కువ తీసుకుంటారు. ఉమ్, అంటే ఒక నియమం అనమాట. తర్వాత ఒక మండలం రోజుల్లాగా ఒక నిష్ట పెట్టుకొని మనం ఈ స్నానాలకు వెళ్తే మంచిది. వాళ్ళకు వీలైనప్పుడు ఈ 45 రోజులు ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే అక్కడి నుంచి ఎవరన్నా సాధువులు వస్తే జలం కూడా ఇవ్వచ్చు. ఉమ్, ఇట్లా మనము నియమాలు పాటించాలి. ఉమ్, జనరల్ నియమాలే. ఉమ్, దీపం పెట్టుకోవడం, సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే ఉమ్, జ్యోతిర్మయ స్వరూపాయ విశ్వమాంగళ్యమూర్తయ అన్నారు పెద్దలు. ఉమ్, అంటే దీపం వెలిగించి ఇంట్లో దండం పెట్టుకుంటే చాలు. ఉమ్, అలా వాళ్ళు పెట్టుకొని ఈ 45 రోజులు చేసుకొని వస్తే ఇంకా మంచిది. ఈ 45 రోజులు ఎప్పుడోసారి వచ్చి, ఉమ్, కానీ 45 రోజులు కుంభస్తమయంలో నిష్టలు పాటించడం చాలా ఉత్తమం. ఉమ్. అక్కడ ఏ సమయంలో వచ్చి స్నానం చేయాలండి? ఇప్పుడు కొంతమంది రాత్రి దిగుతారు, కొంతమంది ఉదయం వస్తారు. ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడైనా పర్వాలేదు. రాత్రి పగలు నదీ స్నానానికి ఇబ్బంది లేదు. కానీ ఉమ్, తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు, సాయంత్రము వీలైనంత వరకు 8 లోపు మంచిది. కానీ కుంభలో సాయి స్థానాల్లో అలా లేదు. ఉమ్, మనకు వీలైన అసలు దొరకడమే ఆ జనాల్లో ఇబ్బంది కదా. హలో. కానీ శాస్త్రీయంగా తెల్లవారుజామున, సాయంత్రం, ఎందుకంటే నది నిద్రించే సమయంలో కాకుండా మేలుకునే సమయంలో చేస్తే మంచిది. ఉమ్, ముందు ఆ, మీరు చెప్పినటువంటి ఈ సమయాల్లో స్నానం ఆచరిస్తే మంచిది. చాలా మంచిది. ఉమ్, మేము అలా కొన్ని సంవత్సరాలు నదీ స్నానంలో 3.5 సంవత్సరం ఉమ్. ఒక నదీ తీరంలోనే పడుకుంటూ నదీ పరిక్రమ చేశాం. 3.5 సంవత్సరం ఎక్కడండి? నర్మదా. నర్మదా. ఏది నదీ తీరంలోనే, అంటే రూములలో అలా కాదు, నది ఒడ్డునే పడుకోవడం, ఉమ్, నది ఇసుకునే స్నానానికి రాసుకోవడం, ఉమ్, నదితోనే జీవించడం, నది నీళ్లు తాగడం, ఏదో భిక్షాటం చేసుకొని ఆహారం తినడం, ఉమ్, ఇవన్నీ ట్రైనింగ్. ఇవంతా అయిపోయినాక ఏదో అట్లా ఉమ్, స్వామీజీగా గురువులు చెప్పిన ఆజ్ఞ మేరగా ఉమ్, ఒక వ్యక్తికి ఒక డిజైన్ ఉంటుంది, ఒక సీడ్. ఆ సీడ్కి తగిన వర్క్ చేయాలి కదా. అవును. నేను చేయనండి, ఒక పెద్ద డాక్టర్ అమ్మా, ఉమ్, నేను డాక్టర్ వృత్తి చేయను, ఆ, సడన్ గా అవసరపడింది, ఎమ్మడే చేయడమే. ఉమ్, ఒక స్వామీజీ తనకు నిజంగా ఏమి చేయగలడో అది చెయ్యాలి లోకానికి. తర్వాత స్వామి వివేకానంద అందుకనే గర్జించాడు, ఈ స్వామీజీలంతా ఇలా ఎందుకుంటారు, మీరందరూ ప్రపంచంలోకి వచ్చి జ్ఞానాన్ని పంచండి అన్నాడు. జ్ఞానాన్ని పెంచేవాడు జ్ఞానాన్ని పెంచాలి, తపస్సులు చేసేవాడు తపస్సులు చేయాలి.
గురువు గారు ఆజ్ఞ ఇన్ని సంవత్సరాలు 18 ఏళ్ళు అని, 2 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంది ఇక. గురువుగారు ఆజ్ఞ అయిపోయే లోపల అందుకనే హిమాలయాల కింద భాగంలో ఉండాలని మా సంకల్పం. అంటే లోకంలో ఉన్నట్టయితే, కానీ ఆయన భాగ్యనగరం అని కొన్నాళ్ళు అని చెప్పారు. మరలా కొంతకాలం హరిద్వార్ అయితే అక్కడే ఉండి ఏదైనా వచ్చి తర్వాత హిమాలయాలకు దగ్గర ఉండాలని నా సంకల్పం. ఉంటది కానీ గురువు గారు ఒప్పుకోవాలి. గురువులు మాట అంటే మాట. మా గురువులు 280-290 ఏళ్ళు. మరి వస్తారు వాళ్ళు స్నానాలకు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ 45 రోజుల్లో ఇలా చాలా మందిని చూస్తాం. అయితే చాలా అద్భుతంగా చూస్తాం. సాహి స్థానాల్లో వస్తారు కాబట్టి ఆ టైంలో పర్మిషన్ ఉండదు, తర్వాత వీళ్ళు ఉండరు. ఇది కొంచెం చాలా మంది ఈ మధ్యలో ఉన్న రోజుల్లోనే ఒకసారి వెళ్ళి స్నానం ఆచరించడం వచ్చేయటం అంతే కదా గురుగారు. ఇంకా ప్రత్యేకంగా అక్కడ ఏమన్నా చెయ్యాలి? అదే ఒక గొప్ప పరమాది. కుంభలో 3 త్రికాలం చేస్తే మంచిదమ్మా. అది తులసిదాస్ కూడా రాశారమ్మా. మన రామచరిత మానసము, హనుమాన్ చాలీసా, తులసిదాస్ అన్నాడు కుంభలో స్నానం చేయకపోతే జీవితం వ్యర్థం అన్నట్టు రాశాడు తులసిదాస్. ఇవన్నీ ఏమి గమనించుంటారు దాంట్లో? లేకపోతే ఏ పవర్ లేకపోతే ఇంతమందిని ఎలా కనెక్ట్ చేయగలుగుతుంది విశ్వం? ఎన్నో గంగ 1000 సార్లు గంగలో స్నానం చేసిన పవిత్రత ఒక్కసారి కుంభలో వస్తుంది. 1,00,000 సార్లు అశ్వమేధ యాగం చేసిన శక్తి త్రికాలం చేసిన కుంభలో వస్తుందని తులసిదాస్ ఏదో రాశారు. త్రికాలం చేయాలి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేస్తూ 3 రోజులు ఉండాలన్నట్టు ఆయన ఏదో చెప్పారులేండి అట్లా. కానీ 3 రోజులు అండి త్రికాలం చేస్తే మంచిది. 45 రోజులు త్రికాలం చేస్తే ఇంకా మంచిది. ఒక్కరోజు త్రికాలం చేసినా చాలు. అవకాశం దొరకాలి, కానీ మనం ఒక్కసారి చేసినా చాలని నా అభిప్రాయం. కానీ ముసలి వాళ్ళు కొంచెం వీటికి దూరంగా ఉండడమే మంచిది నా అభిప్రాయం. చలి ఒకటి, వాతావరణం ఒకటి, అక్కడ ఆ ప్రాంతం ఇది కూడా దూరం. నిన్న కుంభలో ఇప్పుడు మన శిష్యులు ఉన్నారు కదా, నిన్న 8 అసలు ఏందమ్మా గడ్డ కట్టేస్తా, మొత్తం ఎన్ని గ్లౌజులు వేసుకొని వేడి నీళ్లు తాగుతూ అట్లా ఉందట. ఈ వారం రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ అంతమంది వచ్చినప్పుడు చలి తగ్గిపోతుందేమో గురువు గారు. దుమ్ము డస్ట్ ఖచ్చితంగా మాస్క్ ఉండాలమ్మా. బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు. ఇవన్నీ జాగ్రత్తలు. ఎవరైతే వస్తారో జారి పడిపోవడం ఎందుకు, ఏదో ఒకటి చిన్నవి పెట్టుకోవాలి. స్వెటర్లు ఖచ్చితంగా ఉండాలి, టవల్ ఉండాలి, ఏదన్నా ఒక పట్ట లాంటిది ఒకటి ఉండాలి, చలిని ఆపుకునే ఒక పట్ట లాంటిది, ఒక పెద్ద కంబళి లాంటిది ఒకటి పెట్టుకోవాలి. తర్వాత వాటర్ బాటిల్ అంటే అక్కడ ఉంటాయి ఏదో ఒకటి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుని మెడిసిన్స్ ఎవరైతే మందులు ఉంటాయో అవి తెచ్చుకోవాలి. చలికి, జ్వరానికి, ఏదన్నా వచ్చినప్పుడు దగ్గుకు ఇట్లాంటివి. అలా జాగ్రత్తలు తీసుకొని కుంభకు రండి. సేఫ్ సైడ్ లో ఉంటారు. ధనాన్ని ఎప్పుడు ఫోన్ ఎక్కువ తెచ్చుకోవద్దు, కొద్దిగా ఫోన్ పే అవసరమైనవి తెచ్చుకోవాలి. అక్కడ ఫోన్ పే యాక్సెప్ట్ చేస్తారు ఉంటుంది, బయట కొంచెమే తెచ్చుకోవాలి, ఫోన్ లో ఉండి తెచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది ఒక సముద్రం లాగా ఉంటుంది. అది కుంభమేళా రహస్యాలు నీ ద్వారా ప్రపంచానికి అందించాం గీతాంజలి ద్వారా. చాలా సంతోషం. చాలా విషయాలు తెలియనివి ఇవి, కానీ భావిస్తున్నాం మీ దయ వల్ల, మీ అనుగ్రహంతో అక్కడ దాకా రాగలిగితే సంతోషం. చెప్పాము. నాకు సాహి స్థానంలో కాకుండా ఒట్టి రోజులు వస్తే నాతో పాటే కొన్ని అఖాడాల పర్మిషన్ తీసుకొని, అంటే సాహి స్థానాల్లో వస్తే నాకు కుదరదు, ఒట్టి రోజులు వస్తే ముందు అఖాడాలు ఎవరెవరు ఉన్నారో పర్మిషన్ తీసుకొని ఆ అఖాడాల్లోకి వెళ్ళి అలా పర్మిషన్. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అంటారు, కొంతమంది ఏమో చెలేగా అంటారు, అంటే కుదురుదిలే అంటారు, కొంతమంది పోపో అంటారు. అట్లా వాళ్ళ పరిస్థితిని పట్టుకొని ముఖ్యమైన వాళ్ళు ఈ అంగుళీ బాబా, ఈ మఖాన్ బాబా, మాకు గురువు గారు ఒక ఆయన ఉండే పైలట్ బాబా, ఈ మధ్య కాలం అయ్యారు. లేకపోతే ఆయన ఉంటే ఇంకా బాగుండు, అసలు ఆయన చూపిస్తే మీకు నిదారణ మంచి గురువుని చూపించాను అనేవాళ్ళు. పైలట్ బాబా అమ్మ భారతదేశంలో 13-14 సార్లు హెలికాప్టర్లో నుంచి యుద్ధం కోసం కిందికి దూకాడట. అలాంటి మహాత్ముడు యోగిగా మారాడు. హిమాలయాలో యోగులు రక్షించారు, భూగర్భ తపస్సులు చేశారు. ఇంతకంటే ప్రమాణమైన గురువులు ఏం చూపిస్తాం? మొన్న 2 ఏళ్ళు అయింది. లేకపోతే వారు కూడా అందరికి హైదరాబాద్ కూడా వచ్చారు వారు. ఎన్నో నిదర్శనాలు, సాక్ష్యాలు కనపడతాయి మహాకుంభమేళ. ఎదురు చూస్తున్నాం మేము కూడా. దివ్యమైనటువంటి ఆ ఘడియలు ఎప్పుడు వస్తాయి? స్వామి సిద్ధయోగి అమ్మ మనది 10వ నెంబర్ సెక్టార్ లో ఉంటదమ్మా. 10వ నెంబర్ సెక్టార్ లో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. అక్కడికి ఎవరైనా భోజన వసతుల కోసం రావచ్చు, ఉంటే ఇస్తాము, లేకపోతే ఏదో ఒకటి వచ్చిన తర్వాత మన అనుకున్న వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాము. తెలుగు వారికంటూ ప్రత్యేకంగా సెక్టార్ 10 అది స్వామి సిద్ధయోగి గురువు ఏదో ఒక సహాయం అయితే చేస్తాం, ఎందుకంటే చెయ్యాలనే కదా పెట్టింది. చాలా సంతోషం, చాలా విషయాలు తెలియజేశారు. చాలా సంతోషం. ప్రయత్నిస్తాము రావటానికి, మీ అనుగ్రహం అంత ఈశ్వర అనుగ్రహం. నమస్కారం. జై గురుదత్త.
జై ధన్యవాదాలు. గురుదత్త. శ్రీమాత్రే నమః.